Miss Bow. గతంలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన సావిత్రి, కాంచన లాంటి వాళ్లు ఆఖరి దశలో అన్నీ కోల్పోయి దిక్కుతోచని స్థితిలోనికి వెళ్లిపోయారు. వాళ్లు స్టార్డమ్ను అనుభవించినంతగా తరువాత కాలంలో ఎవ్వరూ అనుభవించలేదు. అయితే సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే వీళ్ల పరిస్థితి ఇలా మారింది. కాని మేం వాళ్లలా కాదు. దీపం ఉండగానే 4 రాళ్లు వెనకేసుకునేందుకు ఏం చెయ్యడానికైనా వెనకాడబోమంటున్నారీ 5 తెలుగు టాప్ హీరోయిన్లు. అందుకే వీళ్లు ఒకవైపు స్టార్డమ్ను అనుభవిస్తూనే మరోవైపు వ్యాపారాలు మొదలెట్టేశారు. టాలీవుడ్ యంగ్ హీరోలు, సీనియర్ హీరోలతో ఒకే సమయంలో జతకడుతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, రవితేజ, మహేష్ బాబు లాంటి వారితో హీరోయిన్గా చేస్తూనే మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి కుర్ర హీరోల పక్కన మెరుస్తోంది. ఇదంతా ఒక కోణం. రెండో కోణంలో రకుల్ ప్రీత్ సింగ్ ఓ జిమ్ యజమాని. అవును, హైదరాబాదులోని గచ్చిబౌలిలో రకుల్ F45 పేరుతో ఓ అధునాతన జిమ్ను స్థాపించింది. దీనిలో ఫిల్మ్ స్టార్స్, సాఫ్ట్వేర్ దిగ్గజాలు, రాజకీయ నాయకులు అంతా సభ్యులే. రకుల్కు జిమ్ అంటే ప్రాణం. ఒక్కరోజు కూడా జిమ్లో అడుగుపెట్టకుండా, కసరత్తులు చెయ్యకుండా ఉండలేను. ఒకవేళ జిమ్ చెయ్యకపోతే ఆ రోజంతా ఏదోలా ఉంటుంది. అదే నా ఆరోగ్య రహస్యం అంటోంది ఢిల్లీ భామ. రకుల్ ప్రస్తుతం విశాఖ, బెంగుళూరు లాంటి నగరాలకు తన బ్రాండ్ జిమ్లను విస్తరించే పనిలో ఉంది. తెలుగులో డిమాండ్ ఉన్న మరో కథానాయిక కాజల్ అగర్వాల్. ఈమె కూడా ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరోవైపు తన సొంత వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉంది. తన చెల్లెలు నిషా అగర్వాల్తో కలిసి నగల వ్యాపారం చేస్తోంది భామ. మర్సాలా జ్యువెలర్స్ పేరుతో ఓ సొంత బ్రాండ్ను వీరు రూపొందించారు. ఈ బ్రాండ్ పేరుతోనే ఆన్లైన్లో నగలను అమ్ముతున్నారు. సినిమాల్లో తాను ఉండగానే తన తోటి నటీమణులకే ఎక్కువగా నగలను విక్రయిస్తోంది. సోనాక్షి సిన్హా నుంచి రాశీ ఖన్నా వరకు అందరూ తమ కస్టమర్లేనంటూ కాజల్ తన నగలకు భారీగా ప్రచారం చేసుకుంటోంది. మధ్య మధ్యలో హైదరాబాద్, ముంబై లాంటి నగరాల్లో జ్యువెలరీ ఎగ్జిబిషన్లను సైతం పెడుతోంది. ప్రస్తుతం ఈ వ్యాపారం బాగానే సాగుతోంది. గతంలోనూ కాజల్ ఓ వెబ్సైట్ను ఏర్పాటు చేసింది. దీనిలో ఒకే రకమైన రంగంలో ఉండేవాళ్లు ఒక దగ్గర మాట్లాడుకునే వీలు కల్పించింది. తన వెబ్సైట్ వేదికగా వారి ఉత్పత్తులను సైతం అమ్ముకునే వీలు కల్పించింది. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తన సొంత దుకాణాన్ని ఈ మధ్యే తెరిచింది. ఈ భామ కూడా నగల వ్యాపారంపైనే దృష్టి పెట్టింది. ఏకంగా తాను విక్రయించే నగలను తానే డిజైన్ చేసి మరీ అమ్ముతోంది. దీనిలో పెట్టే నగలన్నీ తాను సొంతంగా డిజైన్ చేసినా, ఆమోదించినవి మాత్రమే ఉంటాయని ఊదరగొడుతోంది. ఈ నగల ధర కూడా 12,000 నుంచి అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. తమ స్టోర్లో ఉండే నగలకు ఈజీఎల్, ఐజీఐ, జీఐఐ గుర్తింపు ఉందని చెబుతోంది. ఇక నుంచి తాను నటించే సినిమాలకు తన నగలను తానే రూపొందించుకుంటానని కూడా తమన్నా అంటోంది. మహిళల అభిరుచికి తగ్గట్టుగా రూపొందించడం వల్ల ఆదరణ బాగుందంటూ చెబుతోంది. అత్తారింటికి దారేదీలో తన అందచందాలతో మైమరిపించిన ప్రణీత కూడా తక్కువేం తినలేదు. టాలీవుడ్లో 6 డజనుకు పైగా చిత్రాల్లో మెరిసిన ప్రణీత కూడా తన ఇమేజ్ ఉండగానే లైఫ్ సెట్ చేసుకునే పనిలో ఉంది. తన సొంత నగరం బెంగుళూరులో హోటల్ వ్యాపారంలోనికి గత ఏడాది అడుగుపెట్టింది. బూట్ లెగ్గర్ పేరుతో ఈ హోటల్ను నడుపుతోంది. అయితే ఇది ఆదాయం కోసం కాదని, ఒక్క సినిమాల్లోనే ఉంటే ఎంతకాలం ఉంటామో తెలియదు కనుక మరో రంగంలో కూడా ప్రయత్నం చేద్దామనే అంటూ చెప్పుకొచ్చింది కన్నడ కస్తూరి. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గోదారిలా పారి మాయమై ప్రస్తుతం పింక్ లాంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పిస్తున్న తాప్సీ పన్ను కూడా భవిష్యత్తుకు భరోసా కల్పించుకునే పనిని ప్రారంభించింది. తనకు చిన్నప్పటి నుంచి పెళ్లి వేడుకలను నిర్వహించడం ఇష్టమని, అందుకే ఏకంగా ఓ మ్యారేజ్ ఈవెంట్ సంస్థను నెలకొల్పింది. దేశంలోని అన్ని నగరాల్లోనూ భారీ పెళ్లిళ్లను తన వెడ్డింగ్ ఫ్యాక్టరీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఈ నూతన ప్రాజెక్టులో తన చెల్లి షాగున్ పన్ను, స్నేహితురాలు పర్వేష్తో కలిసి ఈ సంస్థలను నడుపుతోంది. అన్నట్టు తాప్సీ చెల్లి షాగున్ కూడా అక్కలాగే సినిమాల్లో రాణించాలనే ప్రయత్నాలు ప్రస్తుతం గట్టిగానే చేస్తోంది. సినిమాలు 3 నాళ్ల ముచ్చటేనని ఈ భామలందరికీ బాగా తెలుసు. గట్టిగా అయితే ఓ 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు అంతే. తరువాత వీరి ముఖం మొత్తేసి కొత్త భామలను దించే పనిలో ఉంటారు దర్శక నిర్మాతలు, హీరోలు. అందుకే తెలివిగా తమకు స్టార్డమ్ ఉన్నప్పుడే ఓ వ్యాపారం మొదలెట్టేసి విజయవంతం చేసుకుంటే ఇక జీవితంలో తిరుగుండదని ఈ భామల ఆలోచన. Hi busy people, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.